యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే కార్న్ఫ్లోర్ వెజ్ బిర్యానీ అయితే నేను చేశాను ఈరోజు ఈవినింగ్. అమ్మవారికి ఎలాగో పెట్టాలి నైవేద్యం కింద అని చెప్పి ఆమెకి భూమిలో పండినవి అయితే ఆమెకి ఇష్టమట. అందుకనే నేనైతే కార్న్ఫ్లోర్ ప్లస్ ఆలుగడ్డలు కూడా భూమిలో పండిన, క్యారెట్ కూడా అవి కూడా భూమిలో పండినవి కాబట్టి ఇవన్నీ తీసుకుని వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అవి ఎలా చేయాలో నేను మీకు ప్రాసెస్ అనేది నేను చెప్తాను. నేను చేసిన పద్ధతిలో నేను చెప్తాను, మీకు రాదని మాత్రం కాదు. నేను స్టార్టింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ సెట్ అయితే బిర్యానీకి మనం ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ అయితే వేస్తానండి. లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా చాపత్తి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసాక పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి ఆలు దుంపలు వేసాను. ఆలు దుంపలు ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ టమాటాలు అయితే వేసాను. నేనైతే పావు సేరికి 5 టమాటాలు అయితే తీసుకున్నాను. చిన్న టమాటాలు 5 తీసుకున్నాను. నాకైతే కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది, అందుకే కొంచెం ఆయిల్ వేయాల్సి వచ్చింది. నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి. ఎక్కువ నాకు జోరుగా ఉంటే చిరాకు, తినాలనిపించదు. చాలా తక్కువ వేస్తాను, ఆయిల్ తక్కువ వాడతాను. అయితే బిర్యానీ కొంచెం కార్న్ఫ్లోర్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది. మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కానీ స్వీట్ అండ్ హాట్గా ఉంటుంది. నాకైతే బాగుంది.